ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. 3 సార్లు విజయం సాధించిన ఆప్ ప్రతిపక్షానికే పరిమితమైంది. 16 ఏళ్లు చక్రం తిప్పిన హస్తం హతమైంది. 27 ఏళ్లుగా విజయానికి నోచుకొని కమలం ఢిల్లీ పీఠంపై వికసించింది. ఢిల్లీ యుద్ధం ముగిశాక ఇక అందరి చూపు బీహార్ పైనే. ఈ ఏడాది చివరిలో జరగబోయే బీహార్ ఎన్నికలకు బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది? బీహార్లో గెలుపు కోసం బీజేపీ ఎలాంటి వ్యూహరచన చేస్తోంది? వచ్చే ఏడాదిలో జరగబోయే అస్సాం, కేరళ, తమిళనాడు, బెంగాల్ పరిస్థితులేంటి? ఇక ఢిల్లీ పరాభవంతో ఇండి కూటమి కకావికలమైనట్లేనా? ఎన్డీఏ కూటమి మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించాక వచ్చిన ఢిల్లీ ఎన్నికల్లో అద్భుత విజయం తరువాత బీజేపీ కేడర్లో జోష్ పెరిగింది. ఇదే జైత్రయాత్రను ఈ సంవత్సరం చివరిలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో, అలాగే వచ్చే ఏడాది జరగబోయే అస్సాం, కేరళ, తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని కమలదళం భావిస్తుందట. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాల్లో 225 గెలవాలనేది బీజేపీ టార్గెట్. బీహార్లో అభివృద్ధి చేయాలంటే అది ఒక్క ఎన్డీఏకే సాధ్యమని ప్రచారం కూడా మొదలుపెట్టింది. ఇక ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రాలైన బీహార్, అస్సాం తప్పనిసరిగా గెలవాలని భావిస్తుంది ఎన్డీఏ కూటమి. తమిళనాడు, కేరళ, బెంగాల్లో ఒక ఛాలెంజ్గా పోటీ చేసి ఇప్పుడున్న సీట్ల కన్నా పెరిగితే చాలని భావిస్తుందట బీజేపీ. ఇక ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల్లో సాధించిన విజయం యొక్క ఎఫెక్ట్ ఈ ఏడాది చివరిలో జరగబోయే బీహార్ ఎన్నికలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. బీహార్ కోసం బీజేపీ కొత్త స్ట్రాటజీని కూడా అమలు చేయాలని చూస్తుందట. అదేంటంటే గత 20 ఏళ్లుగా నితీష్ కుమార్ లేకుండా ఏ బీహార్ ప్రభుత్వం లేదు కనుక ఆయనకు ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలని భావిస్తుందట. అక్కడున్న మిగతా వారిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఢిల్లీ ఎన్నికల్లో ఏవైతే ఉచితాలు ఇచ్చారో అదే వ్యూహంతో ముందుకెళ్ళాలి అనేది బీజేపీ వ్యూహం అట. మహారాష్ట్రలో ఏదైతే వర్కౌట్ అయిందో దాన్ని హర్యానాకు, ఢిల్లీకి తీసుకొచ్చినట్టుగా బీహార్కి కూడా అవే తీసుకెళ్లాలని భావిస్తుందట బీజేపీ. ఇక ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి రానున్న ఎన్నికలు కూడా గెలవడం బీజేపీకి సులభం అవుతుందంటున్నారు విశ్లేషకులు. ఢిల్లీ విజయం తర్వాత ఎన్డీఏ కూటమి బలంగా ఉందని దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అలాగే నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ కేంద్రం బీహార్కు వరాల జల్లు కురిపించింది. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు, 50 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసీ కెనాల్కు ఆర్థిక సాయం, ఐఐటి పాట్నాను మరింత విస్తరిస్తామని, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రీన్యూర్షిప్ ఏర్పాటుతో పాటు బీహార్కు తప్ప ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పి బీహార్కు వరాల జరుగు కురిపించింది కేంద్రం. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు 12 లక్షల వరకు పెంచడంతో ఢిల్లీలో ఉన్న మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు బీజేపీ వైపు మొగ్గు చూపాయి. బీహార్లో ఇప్పుడున్నది ఎన్డీఏ ప్రభుత్వమే. నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో గెలవడంతో బీజేపీకి పవర్ పెరిగింది. ఢిల్లీలో కులం, మతం పేరిట ఓటర్లను ప్రభావితం చేయకుండా కేవలం అభివృద్ధి, సంక్షేమం అనే నినాదాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో బీజేపీకి కలిసొచ్చిన అంశం. ఇదే అంశాన్ని బీహార్లోనూ అమలు చేసే విధంగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. బీహార్ పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్లో ఓటమి దెబ్బతో గుణపాఠం నేర్చుకున్న బీజేపీ ఢిల్లీలో బూత్ స్థాయి నుంచే పక్కా వ్యూహంతో ఉన్న బీజేపీ ఇదే వ్యూహాన్ని అక్కడ కూడా అమలు చేయాలని పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేసింది. అంతేకాకుండా హస్తిన ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచే ఆర్ఎస్ఎస్ చాప కింద నీరులా ప్రవహించి వేలాది కార్నర్ మీటింగ్స్ పెట్టి బీజేపీని విజయం వైపు నడిపించింది. ఇదే తరహా కార్నర్ మీటింగ్స్ ను బీహార్లోనూ నిర్వహిస్తోంది ఆర్ఎస్ఎస్. బీహార్లో రాజకీయ చైతన్యం ఎక్కువే అని చెప్పాలి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జనసూరజ్ పార్టీ పోటీ చేసే అవకాశం కూడా ఉంది. అందుకే బీహార్పై బీజేపీ పకడ్బందీగా వ్యూహం రచిస్తోంది. మరోపక్క బెంగాల్లో బీజేపీ వర్సెస్ తృణములుగా వ్యవహారం కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ సీన్లో లేకుండా పోయింది. ఇక అస్సాంలో ఇప్పటికే ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో బీజేపీకి అంత ఈజీగా లేదు. తమిళనాడులో స్టాలిన్ బలంగా ఉంటే కేరళలో మాత్రం కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్గా పోటీ ఉంది. ఇక ఇప్పటికే బలంగా ఉన్న ఎన్డీఏ కూటమిని తట్టుకోవాలంటే ఇండి కూటమి కూడా గట్టిగా శ్రమపడక తప్పదు. కానీ ఇండి కూటమిలో మాత్రం కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమి వైఖరి ఏ విధంగా ఉంటుందనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.